చూసిరా యా ఎలా అనిపించింది? బాగుంది, చాలా బాగుంది. ప్రభాస్ లుక్స్ ఎలా అనిపించింది? అన్నీ అంటే పాస్ట్ మూవీస్తో కంపేర్ చేసుకుంటే ఈ లుక్స్ అసలు క్రేజీ ఉన్నాయి. విజువల్స్ ఎలా ఉన్నాయి? విజువల్స్ విఎఫ్ఎక్స్ అయితే మెయిన్ పార్ట్ ఆఫ్ సినిమా అయితే అదే. చాలా మంది ఫస్ట్ హాఫ్ లాగ్ అంటున్నారు కదా. లే అట్లేం లేదు బ్రో. బేసికల్లీ మన వాళ్ళకి ఏంటంటే రొటీన్ స్టోరీస్ అలవాటు అయిపోయి ఆ మాస్ అదే కావాలి, కానీ అసలు ఒక తెలుగు ఇండస్ట్రీని అంత హాలీవుడ్ రేంజ్లో చూపించారంటే వీ షుడ్ ఫీల్ ప్రౌడ్. సో అదొకటి. ఆర్జీవీ క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? ఆర్జీవీ కానీ రాజమౌళి కానీ మధ్యలో వచ్చిన కెమియో రోల్స్ ఏవైతే ఉన్నాయో అన్నీ కరెక్ట్గా వచ్చినాయి. ఆర్జీవీ అండ్ రాజమౌళి కామెడీ సీన్స్ అయితే మంచిగా ఉన్నాయి. అమితాబ్ బచ్చన్ వీళ్ళ మధ్య ఫైట్ సీన్స్ ఎలా ఉన్నాయి? యా బ్రో, సెకండ్ హాఫ్ నుంచి అయితే సినిమా పైకి ఎక్కేసింది ఇంక మొత్తం. లాస్ట్ 30 minutes అయితే నీకు గూస్ బంప్స్ ఉంటాయి మొత్తం. దీపికా పదుకొని క్యారెక్టరైజేషన్ ఎలా ఉంది? ఎవరికి ఇచ్చిన రోల్ వాళ్ళు అయితే చక్కగా చేశారు. చాలా మంది విజయ్ దేవరకొండది అంత బాగాలేదు అంటున్నారు కదా. బాగాలేదంటే వాయిస్ అంత బాగాలేదు, డైలాగ్. ఆయన బేసికల్లీ లాంగ్వేజ్ ఆయన కొంచెం స్లాంగ్ తేడా ఉంటుంది కదా. సో ఆయనకి ఇచ్చిన రోల్ ఆయన మంచిగానే చేశాడు, కానీ ఆయనకన్నా వేరే వాళ్ళు ఎవరికైనా ఇచ్చి ఉంటే బెటర్ అని అనిపించింది, నిన్ననే అనిపించింది అది. వీళ్ళిద్దరి మధ్యలో కాంబినేషన్ ఎలా ఉంది? బ్రహ్మానందం ప్రభాస్. యా మంచిగా ఉంది, కామెడీ సీన్స్ మంచిగా ఉన్నాయి. సినిమాలో కామెడీ సీన్స్ కూడా చాలా మంచిగా ఉన్నాయి. బుజ్జి గారు ఎలా అనిపించింది? యా బుజ్జిది ప్రభాస్ది కాన్వర్జేషన్ అయితే క్రేజీ వచ్చింది, కామెడీ మంచిగా ఉంది. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నారు మరి? యా వెయిట్ చేయాలి కదా. బాహుబలి క్రాస్ అవుతుందా? ఏమో బ్రో చెప్పలేం. మేబీ ఫస్ట్ డే ఆల్రెడీ 200 crores వచ్చింది, ఎలా అనిపిస్తుంది? మంచిదే కదా బ్రో, మన టీఆర్పీ రోజు రోజుకి ఎదుగుతుందంటే మంచిదే కదా. సో ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారు? 9.5 out of 10 బ్రో. థ్యాంక్ యూ.